హాయ్ అండి. ట్రాఫిక్లో ఉన్నప్పుడు మన అబ్జర్వేషన్ అనేది ఇక్కడ రైట్ సైడ్ డివైడర్ వైట్ లైన్ కనబడుతుంది కదా, ఈ వైట్ లైన్ అనేది మనం ఈ లైన్ నుంచి చూసుకోవాలి. అంటే ఈ స్టీరింగ్ ప్రాపర్గా నెంబర్ 3 పొజిషన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. లైక్ స్ట్రైట్గా చూసుకుంటే మనకి ఎంత డిస్టెన్స్లో నుంచి వెళ్తుందని తెలుస్తూ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి. అండ్ అదేవిధంగా మనం మిర్రర్లో చూస్తే కూడా మీకు గ్యాప్ కనబడుతూ ఉంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బానెట్ దగ్గర నుంచి ఆ వీల్స్ కనబడాలి. చూడండి, మనకు దగ్గరికి వెళ్ళాక కనబడుతూ ఉంటుంది. ప్రాపర్గా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవాలి, వెహికల్ని అబ్జర్వేషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ మిర్రర్లో కూడా చూసుకోవాలి. ఈ మిర్రర్లో చూసుకుంటే మనకి ఎంత గ్యాప్లో వెళ్తుందో కూడా తెలుస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వెహికల్ చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ముందు వెళ్తుంది కదా, ఈ వెహికల్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఈ మిర్రరు అండ్ రైట్ మిర్రర్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో 360 డిగ్రీస్లో మనం కంప్లీట్గా ట్రాఫిక్లో ఉన్నప్పుడు అన్ని చుట్టూ చూసుకోవాలి. 360 డిగ్రీస్ చూసుకోవాలి. ఇక్కడ ఈ వెహికల్ని చూసుకోవాలి. సో మన వెహికల్ వెళ్తుందా లేదా అన్నది ఇక్కడ నుంచి చూసుకోవాలి. గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో రైట్ లెఫ్ట్ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మిర్రర్స్ అబ్జర్వేషన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ చూడండి, గ్యాప్ ప్రతి ఒక్క వెహికల్కి ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లర్ అనేది చూసుకోవాలి. పిల్లర్ నుంచి ఇక్కడ చూసుకోవాలి వెహికల్ డిస్టెన్స్. సో ఇక్కడ మిడిల్ నుంచి ఏదైతే నెంబర్ ఆఫ్ 9 నెంబర్ ఆఫ్ 3 దగ్గర నుంచి చూసుకుంటామో ఇక్కడ లెఫ్ట్ లైన్ ఉంది కదా, లెఫ్ట్ లైన్లో నుంచి చూసుకోవాలి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మన వెహికల్ వచ్చేసి లైన్ మీద వెళ్తుంది. ఇక్కడ మీకు మిర్రర్లో చూసుకోవచ్చు. ఇప్పుడు లైన్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. ఇక్కడ మీకు క్లారిటీ కనబడుతూ ఉంటుంది. లైన్కు దగ్గరలో మనం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు లైన్ దగ్గరలో వెళ్తూ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ ఇచ్చామనుకోండి, ఇక్కడ 2 వీలర్ చూడండి ఎంటర్ అయిపోతూ ఉంది. సో కాబట్టి మనము ఎప్పుడైనా సరే కానివ్వండి, రైట్ సైడ్ మిర్రరు లెఫ్ట్ సైడ్ మిర్రరు వ్యూ చూసుకోవాలి. చూడండి, క్లారిటీ కనబడుతూ ఉంటుంది మిర్రర్లో మీకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ పిల్లర్స్ మెయిన్గా చూసుకోవాలి మీరు. సో ఫ్రంట్ వెహికల్ అయితే బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన వే ఆఫ్ ద రోడ్లో కంటిన్యూ మనం మిర్రర్ చూసినట్టయితే మన కాన్సన్ట్రేషన్ అంతా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అంటే మన వెహికల్ వే ఆఫ్ ద రోడ్లో ఫ్రంట్ సైడ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఫ్రంట్కు చూడడానికి ట్రై చేయాలి.